హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐజా మార్కెట్. ఇది లొకేషన్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా. మనకైతే ప్రతి గురువారం మార్కెట్ అయితే నడుస్తుంటుంది. ఈ మార్కెట్లో మనకు గొర్రెలు, జుడిపి, గొర్రెపిల్లలు మరియు ఎద్దులు అయితే ఫేమస్. ఇక్కడ మార్కెట్ కోడిదూడలకైతే ఫేమస్. ఇక్కడ మనం ఎద్దుల రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఏం ధర చెప్పినావనా? 1,35,000 1,35,000 అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇవి కడలు వేసినాయి అన్ని పనులు. ఏమేమి పనులు చేసినాయి మన దగ్గర? గడం పని. ఇసుక బండ్లు ఉన్నాయి మన సైడు. ఇసుక బండ్లు కూడా ఉన్నాయి. 2 దిక్కులు అవుతాయి. మరి ఇసుక బండ్లకు కావాలని రైతులు చెప్తున్న రైతులకు మరి మంచి సైజు ఈ ఇసుక బండ్లకు పోయి కోడలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇవి సింగిల్ అమ్ముతారా లేకుంటే జతనే అమ్ముతారా? జోడే. 2 దిక్కులు అవుతాయా? 2 ఇట్లా మీరు బేరం చేస్తారా? రైతుల బేరమా? ఎంత చెప్తున్నారు ఇవి? 1,35,000 చెప్తున్నారు. ఫోన్ నెంబర్ చెప్తారా మనది? 6303040212. అన్న మీ పేరు? పరమేశ్వర. ఎక్కడెక్కడ సంతలు తిరుగుతారు మీరు? మీ పేరు? ఐజా ఎన్వనూరు. చూసారు కదా, మరి రైతు బేరం చేస్తాడంట. మరి మంచి సైజు ఎద్దులనే తెచ్చి పనికి గ్యారెంటీ ఉన్నవి బేరం తెచ్చి అమ్మే ప్రయత్నం అయితే చేస్తుంటాడంట. చూస్తుంటారు కదా. మరి నెక్స్ట్ ఎద్దులు అనేది చూద్దాం. ఇక్కడ ఓన్లీ సేద్యం ఎద్దులు అయితే ఈ వీడియోలో తీయబోతున్నా. ఎంత రేట్ చెప్తారు అనేవి? 1,30,000 1,30,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఏం పేరన్నా? నా పేరా దశగిరి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? నందవరమా. బేరం చేస్తుంటారా రైతుల మీరు? బేరమా. ఫోన్ నెంబర్ చెప్తారా మనది? 9100596499. చూస్తారు కదా, మరి రైతులైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైతుకు నచ్చితే మరి అనవసరంగా ఖాళీ టైంలో టైంపాస్కి ఫోన్లు చేసి రైతులను అయితే విసిగించకండి. కొనే వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యే ప్రయత్నం ఉంటుంది. ఎంతనేవి? ఎంత చెప్పినావు తాత? 1,40,000 1,40,000 అయితే చెప్తున్నాడు. ఏం పేరు తాత? సోమన్న. తాత ఎక్కడి నుంచి వచ్చారు? చిన్నూరు. రైతు మీరు లేకుంటే బేరం చేస్తుంటారు? వ్యాపారం రైతు 2. ఫోన్ నెంబర్ చెప్తారా మనది? నెంబర్ అయితే తాతకు నోటెడ్ లేదంట. చూస్తారు కదా, సంతోషకరమైన నవ్వు. తాత ముఖం చూస్తేనే మనకు సంతోషం వస్తుంది. నవ్వు ముఖం తాతది. చూస్తుంటారు కదా. మరి ఎద్దులు అయితే మంచిగా ఉన్నాయి. మరి మీరు ఎద్దుల వ్యాపారం ఏంటివి? కోడిదూళ్ళు కూడా తెస్తుంటారా? ఓన్లీ ఎద్దుల? అని ఆల్రౌండ్. చిన్న దూళ్ళు అయితే దాని పాల పనులు అయ్యి గుండె వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి తేరంట. అవును దూడని విడగొట్టే ప్రయత్నం చేయరు. మంచిగా ఎద్దులను, కోడిదూళ్ళని అయితే తెచ్చే ప్రయత్నం చేస్తుంటాడు తాత. ఎవరికైనా కావాలనుకుంటే చూస్తారు కదా, మంచి కోడిదూళ్ళు అయితే తెస్తుంటారు. మీరు ఏ సంతకు తిరుగుతుంటారు? ఐజా. పెబ్బేరు కూడా వస్తుంటావా? ఎక్కడ సైడ్ ఉంటావు? పెబ్బేరులో అక్కడ రొట్టెలు అమ్ముతారు చూడు. చూస్తున్నారు కదా. మరి నెక్స్ట్ వీడియోలో ఎద్దులని ఎట్లా ఉంటాయి ఏం లేదని చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పటి వరకు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ పైన క్లిక్ చేయండి. చూస్తారు కదా, పెబ్బేరు తర్వాత అయితే పెద్ద సంత మన ఐజా సంతనే. ఇక ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే డోన్ సంత కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది. దీని తర్వాత మంచి సంత అయితే ఇది ఉంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ను క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియో అయితే మీకు దండమని వస్తుంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.